మోంతా తుఫాను ప్రభావంతో నష్టపోయినటువంటి రైతులను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. 16 నెలల కాలంలో 16 విపత్తులు వచ్చాయి. ఆ విపత్తులను ఎదుర్కోవడంలో కూటమి సర్కారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఆయన ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. దానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని, అలాగే పంటకు కూడా బీమాను వారు తీసుకొచ్చారు. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు, రైతుల నడ్డి ఇరగొడుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి సర్కారు మీద అలాగే చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడు సార్. నమస్తే సార్. నమస్తే సార్, మోంతా తుఫాను ప్రభావంతో నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటన చేశారు. ఆ పర్యటన నేపథ్యంలో ఆయన కాన్వాయ్ కూడా ఏదో ప్రమాదానికి గురైనట్లుగా, కాన్వాయ్లో 2 కార్లు గుద్దుకున్నట్లుగా కూడా చూసాం మనం. అయితే జగన్మోహన్ రెడ్డి పాత క్యాసెటే మళ్ళీ వినిపించారు. ఈ 16 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో 16 విపత్తులు వచ్చాయి. ఆ విపత్తులను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి సర్కారు చంద్రబాబు గారు విఫలమయ్యారు. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల నడ్డి ఎరగొట్టారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద వ్యాఖ్యలు చేశారు. వీటిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద ఫలంగా అంత ప్రేమ ఎలా వచ్చిందంటారు? తలకాయలు ఏమైనా తొక్కిచ్చాడా, మామిడికాయలు ఏమైనా తొక్కిచ్చాడా, ఓకే, పొగాకు వేళ్ళు ఏమైనా తొక్కిచ్చాడా? అంటే ఇప్పుడు గతంలో మనం చూసాం, ఏంటి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడంటే మరి తలకాయలు తొక్కిచ్చాడు. సింగయ్య అనే అతను నలిగిపోయి చనిపోయాడు. లేకపోతే మామిడికాయలన్నీ తొక్కేశారు. ఇతను వస్తున్నాడంటే 5 ట్రాక్టర్లు మామిడికాయలు పోశారు, వాటిని తొక్కుకుంటూ వెళ్ళాడు. అట్లా ఇవాళ ఈ పర్యటన కృష్ణా జిల్లాలో ఏం పోశారు అంటున్నా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సడన్ గా రైతులపై ప్రేమ, అతను మాట్లాడుతున్న మాటలు, అంటే గతంలో అతని చేతలు ఎవరు మర్చిపోలేదనా? నిన్నగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఏంటి కేంద్ర మంత్రి ఒక 6 నెలల క్రితం లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 3 ఏళ్లలో అసలు పంట బీమా కట్టలేదు. ప్రీమియం రైతులు కట్టాల్సిన ప్రీమియం ప్రభుత్వమే కడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2021, 2024 మధ్య 3 ఏళ్ళు అసలు పంట బీమా ప్రీమియం కట్టలేదు. ఇది ఎవరు చెప్పారు? బీజేపీ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఖండించాడా? కట్టానని ప్రెస్ మీట్ పెట్టాడా? చూపించాడా కట్టిన తాలూకు బిల్లులు? అంటే మనం నిజంగా అది గనక తప్పుడు విమర్శ అయితే ఆయన అసలు లోక్సభలో చెప్పారు. ఇప్పుడు వీళ్ళ ఎంపీలు ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకని మాట్లాడలేదు? మిథున్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? మేము కట్టాము అని చెప్పి మాట్లాడచ్చు కదా. అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉంటూ 5 ఏళ్ళు రబీ ప్రీమియం అసలు కట్టలేదు, 3 ఏళ్ళు ఖరీఫ్ ప్రీమియం కట్టలేదు. ఈయన చెప్తాడు, నేను క్రాప్ ఇన్సూరెన్స్ మరి 3,000 కోట్లు ఇచ్చాను, ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లు పెట్టాను. పెట్టావా? 300 కోట్లు పెట్టాడా? 30 కోట్లు పెడితే మరి ఛాలెంజ్ అన్నమాట. ధరల స్థిరీకరణ నిధి ఈయనేంటి మేనిఫెస్టోలో హామీలు చదువుతున్నట్టున్నాడు. 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పట్టుకుని మాట్లాడుతున్నట్టున్నాడు. ఆయన ప్రభుత్వంలో ఏం చేసిందో చెప్పకుండా ఇప్పుడు 4,000 కోట్లతో విపత్తు సహాయ నిధి పెడతానన్నాడు. మేనిఫెస్టోలో 40 కోట్లు పెట్టలేదు. అబ్బే అసలు నేను ఇన్పుట్ సబ్సిడీ 7,500 కోట్లు ఇచ్చానని చెప్తున్నాను. ప్రతిదీ అబద్ధమే, నోరు తెరిస్తే అబద్ధమే. అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అని లోకేష్ బాబు వాళ్ళు విమర్శిస్తే నేనేంటో అనుకున్నా. కనపడుతుంది కదా దేనికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అబద్ధానికి. 7,500 కోట్లు నువ్వు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చావా? ఎంత బ్లండర్, ఎంత పచ్చి అబద్ధం. లేకపోతే ఇదేంటి 16 నెలల్లో 16 తుఫాన్లు వచ్చినాయా?
ఉమ్, నువ్వెక్కడున్నా కృష్ణ? సరే. ఇప్పుడు చెప్పు, 16 నెలల్లో 16 తుఫాన్లు వచ్చినాయి. అసలు తుఫాను వేసవికాలం కూడా తుఫాన్ వచ్చింది. ఉమ్, ఇప్పుడు తుఫాన్లు ఎప్పుడు వస్తాయి? జనరల్ గా మనకు తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు తడతాయి? నవంబర్లో, అక్టోబర్లో తడతాయి. ఉమ్, ఇది ఇప్పటికి ఎన్ని సీజన్లు? ఈ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు సీఎం అయి ఇది ఎన్నో నవంబర్? ఆ? రెండవది. ఆ? ఉమ్, మహా వస్తే 2 తుఫాన్లు వచ్చినాయి అని చెప్పాలి కానీ ఇప్పుడు అక్టోబరు నవంబరే కదా తుఫాన్ల కాలం. లేదు అకాల వర్షాలు ఎప్పుడన్నా, వడగళ్ల వానలు, అవి ఎక్కువగా తెలంగాణలో పడుతుంటాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి నేనేది చెప్పినా నమ్మే పిచ్చోళ్ళు ఉన్నారు అనుకుంటున్నాడా? 16 నెలల్లో 16 విపత్తులు వచ్చాయంటే నీకు గుర్తుందా? అప్పుడు కూడా ఇట్లాగే ఢిల్లీలో ఒక ధర్నా పెట్టాడు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఢిల్లీలో ధర్నా పెట్టి ఏమన్నాడు? 36 మందిని చంపేశారు, ఉమ్, కిరాతకంగా నరికి చంపారని చెప్పి అక్కడ పెట్టాడు ధర్నా. ఎక్కడ? ఢిల్లీలో. ఉమ్, ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులైంది? 30 రోజులు. ఆ 36 మంది పేర్లు ఇవ్వవయ్యా అని హోమ్ మినిస్టర్ అనిత ఇప్పటికి 18 సార్లు అడిగింది. ఉమ్, ఇంతవరకు ఇవ్వాల. ఇప్పుడు ఈ 16 తుఫాన్ల పేర్లు చెప్తాడా? చెప్పు. ఇప్పుడు మొంతా తుఫాన్ ఏదో అన్నావు, దాని పేరేంటి? ఇప్పుడు మొన్న వచ్చిన తుఫాన్ పేరు మొంతా మోతాదు. తుఫాన్. అట్లా మరి 16 తుఫాన్ల పేర్లు చెప్పాలి. ఉమ్, అది ఎంత బ్లండర్ అంటే తను మాట్లాడుతూ ఆర్బీకే కేంద్రాల గురించి మాట్లాడాడు. రైతు భరోసా కేంద్రాలు. అది రైతు భరోసానా? ఆ? అరే ఇప్పుడు రైతు మోసపు కేంద్రాలు, రైతు రథాలు అని చెప్పి చంద్రబాబు సీఎం గా 2014-19లో ట్రాక్టర్లు ఇచ్చారు రైతులకి. సబ్సిడీ మీద ట్రాక్టర్లు, ఒక్కొక్క ట్రాక్టర్ మీద దగ్గర 3 లక్షలు 5 లక్షలు సబ్సిడీ అన్నమాట. ఉమ్, అది రద్దు చేశాడు. ఒక మంచి స్కీమ్ ఎవరన్నా రద్దు చేస్తారా? ఇప్పుడు మెకనైజేషన్ ఏమంటాం దీన్ని? యాంత్రీకరణ, వ్యవసాయ యాంత్రీకరణని నడ్డి విరిచింది జగన్మోహన్ రెడ్డి. అరే ఎన్ని పరికరాలు వాళ్ళకి సబ్సిడీ మీద ఇస్తారు? డ్రిప్ ఇరిగేషన్. ఉమ్, డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు ఎత్తేసావు? ఇప్పుడు రాయలసీమ ఇవాళ హార్టికల్చర్ హబ్ గా మారిందంటే కేవలం డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ వల్ల. ఉమ్, అలాంటిది నువ్వు ఆ డ్రిప్ మీద 90% సబ్సిడీ ఉంటుంది కృష్ణ. ఇప్పుడు ₹1,00,000 పెట్టి నువ్వు మీ నాన్న వ్యవసాయం చేస్తాడు కదా. ఇప్పుడు ₹1,00,000 పెట్టి నువ్వు డ్రిప్ వేయించుకుంటే నువ్వు కట్టాల్సింది 10,000. 90,000 ప్రభుత్వం ఇస్తారు. ఉమ్, అంటే కేంద్రం ఇస్తుంది చాలా వరకు. అట్లాంటిది ఏం చేశాడు? ఆ డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసి పారేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం రైతుకి 20,000 కోట్లు ఎగ్గొట్టాడు. ఆ ఒక్క స్కీమ్ లో, రైతు భరోసా అనే స్కీమ్ లో అతను ఏమని చెప్పాడు? కేంద్రం ఇచ్చేది కాకుండా 6,000 ఇస్తాను ఎక్స్ట్రా అన్నా. ఆ 6,000 ఎగ్గొట్టి కేంద్రం ఇచ్చేది ఇచ్చాడు. ఉమ్, అంటే రైతులకి జగన్ చేసినటువంటి ఆ ఒక్క స్కీమ్ లో మోసం 20,000 కోట్లు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఇచ్చింది. ఉమ్, కేంద్రం ఇచ్చేది కాకుండా వీళ్ళు మరి 7,000 ఎక్స్ట్రా ఇచ్చారు. నువ్వేమో కేంద్రం ఇచ్చేది కాకుండా 6,000 ఇస్తానన్నావు, మోసం చేశావు ఇవ్వకుండా. వీళ్ళు ఇస్తున్నారు. ఎవరు మోసగాళ్ళు? ఎవరు రైతుకు న్యాయం చేసిన వాళ్ళు ప్రజల కళ్ళ ముందు లేదు. ఉమ్, 7,000 కోట్లు ఏమో వేశారు 55 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిన్నగాక మొన్న రైతు భరోసా. మొత్తం పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ నువ్వు చేసిన నాశనం సరిచేసి నీ ఫోటో తీసేసి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. ఉమ్, అరే పాస్ పుస్తకాల మీద కూడా నీ ఫోటో ఎంచుకున్నావే, నువ్వు రైతు దగ్గరికి వెళ్ళే యోగ్యత ఉందా? ఇప్పుడు ఇవాళ కృష్ణా జిల్లా వచ్చాడు, ఎవరన్నా పాస్ పుస్తకాలు చూపించారా? ఏమండే మీ ఫోటో ఇదిగో అని చెప్పి? ఉమ్, లేకపోతే సర్వే రాళ్ళు ఎవరన్నా పీకి చూపించారా? సర్వే రాళ్ల మీద ఫోటోలు చెక్కేసినట్టున్నారు. అనగాని సత్యప్రసాద్ ఇతను ఆ సర్వే రాళ్ల మీద కూడా ఇతను ఫోటోలు ఎంచుకుంటే అసలు భూమి గురించి, రైతు గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకి ఎంత సేఫ్. ఓకే. ఇప్పుడు భూముల గురించి మాట్లాడకూడదు. భూ కబ్జా చేసేవాడే భూముల గురించి మాట్లాడితే, ఇప్పుడు అడవులు కబ్జా చేసేవాడే అటవీ శాఖ మంత్రి ఓకే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. అది ఆయన ఎస్టేట్ అంటే ఇది ఈయన ఎస్టేట్ అంటే ఎవడి కాడు. ఎస్టేట్లు భూములు ఆక్రమించుకుని వీళ్ళు ఇవాళ రైతుల గురించి శుద్ధులు చెప్తుంటే
ఏమిటది శుద్ధపూస. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రైతులు ఎలా చూడాలి? రాజు వెడలే రభసకు అన్నట్టుగా ఇవాళ ఏదో పాట. జగన్ వెడలే రభసకు. ఇప్పుడేంటి, ఇప్పుడు వెళ్ళాడు, వచ్చాడు, చూశాడు, మొత్తానికి కంకులు పట్టుకున్నట్టున్నాడు, ఏదో వరి కంకులు ఏదో చూపిస్తున్నాడు. ఒకటి, ఇవి చూసావు, ఇవి పరిశీలించావు, మరి రేపొద్దున అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతావా? అబ్బే, దానికి మాత్రం బాను ప్రెస్ మీట్ పెడతా, అంతేనా? అంటే ఇతను కేవలం ఏదో అడపా ఏదో ఒక విడిది, ఏంటి వేసవి విడిది కేంద్రమా ఆంధ్రప్రదేశ్ అతనికి ఎలా కనపడుతోంది? ఇప్పుడు పక్షులు ఉంటాయి, ఇట్లాగే విడిది వస్తూ ఉంటాయి అన్నమాట. నిన్న కూడా చూస్తే ఏదో పవన్ కళ్యాణ్ ఎక్కడ చెప్తున్నాడు, పులికాట్ దగ్గర పక్షుల కోసం విడిది కేంద్రం గురించి ఏదో చెప్తూ మొత్తం శాశ్వత నివాసంగా పులికాట్ మారాలనో ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పులికాట్ పక్షులు కాదు, ఈ పక్షి సంగతి చూడమని, ఇతని శాశ్వత నివాసం ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉండేట్టు చేయమని పవన్ కళ్యాణ్. విడిది నేతగా మారాడు, బెంగళూరు నుంచి వచ్చాడు, ఇవాళ వెళ్ళాడు, సరే ఉంటాడా మళ్ళీ వెళ్ళిపోతాడా? ఇప్పుడు జనం అనుకుంటోంది అదే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జనం ఏది గుర్తుపెట్టుకోవట్లా. మంగళ బుధవారం వస్తాడు, శుక్రవారం పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళ పరిశీలించింది, ఇవాళ రైతులు ఆయనకి చెప్పింది, దీన్ని అతను అసెంబ్లీకి మోసుకెళ్తే, శాసనసభలో దీని గురించి మాట్లాడితే, ఏది ఇప్పుడు చెప్పాడు కదా 7,500 కోట్లు నేను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాను అని, ఇది గురించి అంత మాట్లాడితే వాళ్ళు చిట్టా తీస్తారు. ఏ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇప్పుడు చెప్పాను కదా, 3 ఏళ్లు పంట బీమా ఎగ్గొట్టాడు ప్రీమియం కట్టకుండా. ఎంత మోసం! నువ్వేమో కడతానని చెప్పావు, లేకపోతే రైతులే కట్టుకునేవాడు. ఇప్పుడు ఏమంటాడు, నా హయాంలో 70 లక్షల మందికి ప్రీమియం కట్టాను, ఈ ప్రభుత్వం 19 లక్షల మందికే కడుతోందని చెబుతున్నాడు. ఆ మాట ఏదో శివరాజ్ సింగ్ చౌహాన్కి చెప్పొచ్చుగా, కేంద్ర మంత్రికి చెప్పొచ్చు కదా. అంటే నరం లేని నాలుగు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆ నాలుక సిగ్గుపడుతుంది. ఇవాళ జగన్ చేతిలో వరి కంకులు సిగ్గుపడ్డాయా? మరి నాయన మమ్మల్ని వదిలిపెట్టరా బాబు అని చెప్పి గిలగిల కొట్టుకున్నాయా కంకులు? అంటే మనం అంటుంది అదే, 13 లక్షల ఎకరాలు కబ్జా చేసిన నీకు, మీ బ్యాచ్ కి, మీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూముల గురించి, భూమి పుత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? రామానాయుడు అదే మాట్లాడాడు, రైతుల గురించి పేరెత్తే అర్హతే జగన్కి లేదన్నాడు. అంటే ఆయన తెలుగుదేశం, ఆయన మాట్లాడాడంటే అర్థం ఒకటి, నిజంగానే నువ్వు రైతు ద్రోహివి కాకపోతే ప్రాజెక్టుల మీద ఎంత ఖర్చు పెట్టావు? ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరాన్ని ఎందుకు పండేశావు? 3% పనులు చేస్తావా పోలవరం 5 ఏళ్లలో? అరే యాక్చువల్ గా ఆ 5 ఏళ్లు జగన్ సీఎం కాకుండా ఉంటే ఈ పార్టీకి పోలవరం కంప్లీట్ అయిపోయాయి. పోలవరం ఫలాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతులు పొందేవాళ్ళు. అన్నమయ్య గేట్లు ఎందుకు కొట్టుకుపోయాయి? పులిచింతల గేట్లు ఎందుకు కొట్టుకుపోయాయి? గుండ్లకమ్మ గేట్లు ఎందుకు కొట్టుకుపోయాయి? ముందు అవి పరిశీలించమని. ఇది జగన్మోహన్ రెడ్డి తను చేసిన తప్పిదాలు, తను చేసినటువంటి ఆ అవకతవకలు, అవినీతి కుంభకోణాలు, వాటికి పర్యటించాలి ఆయన. అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టుకోవాలి మీటింగ్లు. అంతేగాని ఎందుకు ఈ రైతుల గురించి ఎందుకు, లేకపోతే ఈ పంటల గురించి ఎందుకు, విపత్తుల గురించి ఎందుకు? నువ్వే ఒక విపత్తు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డే ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక విపత్తు. విపత్తులన్నీ ఇప్పుడు మంతా తుఫాన్ వచ్చింది, వెళ్ళిపోయిందండి, ఎట్లా ఒకటి కోలుకుంటాం, మళ్ళా పంటలు వేసుకుంటాం, మళ్ళా ఏదో దిగుబడి తెచ్చుకుంటాం, ప్రభుత్వం ఏదో కొద్ది గొప్ప సాయం అందిస్తుంది. ఈ జగన్ విపత్తేంద్ర బాబు మమ్మల్ని వదిలేటట్లేదు. వదల బొమ్మాలి వదల. ఏంటి జగన్మోహన్ రెడ్డి వదల ఏపీ వదల అంటున్నాడా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.